రాజంపేట పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లో ఆర్ఓకి నామినేషన్ పత్రాలు సమర్పించారు. రాజంపేట పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలను వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతో సీఎం జగన్ మూడోసారి ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారన్నారు మిథున్ రెడ్డి. బ్లెస్సింగ్స్తో మూడోసారి ఎంపీగా ఈరోజు నామినేషన్లో భాగంగా ఈరోజు ఓత్ తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నమ్మకం పెట్టి అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా పార్టీ కోసం గట్టిగా పనిచేసి రాజంపేట పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీలో అదేవిధంగా పార్లమెంట్ స్థానాన్ని కూడా వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు నామినేషన్ వేయగలనంటే సపోర్ట్ చేసిన మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా క్యాడర్ అందరూ కూడా ఎవరి వల్ల అయితే ఇప్పటి వరకు గెలిచి ఎంపీగా సేవలు అందించాను ఇవంతా కూడా వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటాను. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని బొత్స ఝాన్సీ ధీమా వ్యక్తం చేశారు. వైజాగ్లో మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. విశాఖ వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ నామినేషన్ వేశారు. నామినేషన్ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డి హాజరయ్యారు. ప్రజలకు ఒక్కటే జగనన్న చెప్పినది, ఏదైతే ఒక మంచి జరిగిందని మీ కుటుంబాలు అనుకుంటే నాకు ఓటు ఇవ్వండి అని. ఈరోజు నిన్న జరిగిన బస్సు యాత్రలో విశేష అపూర్వ ప్రజాదరణ ఎక్కడ చూసినా సరే ఈరోజు తరలి వచ్చిన అటువంటి ఒక మహిళగా అవకాశం ఇచ్చి ఈరోజు స్థానికురాలికి అవకాశం ఇచ్చిన జగనన్నకి మరి ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ వీరందరి శాసనసభ్యులతో పాటు పార్లమెంటు అభ్యర్థిని కూడా గెలిపించి ఈరోజు జగనన్నకు ముఖ్యమంత్రిగా చేయడానికి ఈరోజు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి వారందరూ కూడా అంతే ఆశీర్వాదం రేపు ఓటు రూపంలో ఇస్తారనేది వాస్తవం. ఎందుకంటే మనది పరిపాలన రాజధానిగా విశాఖపట్నం చూడాలి, యువతకి భవిష్యత్తునివ్వాలంటే ఈవేళ ఒక భరోసా జగనన్న. అటువంటి దాన్ని ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మా వంతు మేము ఖచ్చితంగా ఈవేళ విశాఖపట్నం మహానగరంగా తీర్చిదిద్దుకుంటాం. ఉపాధి ఉద్యోగ అవకాశాలతో వాళ్ళు ముందు తీసుకెళ్ళాలి, ఇండస్ట్రీ రావాలి, ఇవన్నీ రావాలంటే జగనన్న కావాలి. తప్పనిసరిగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవాళ జగనన్నకు తోడుగా మేము ఉంటామని చెప్పని స్వచ్ఛందంగా వారందరూ కూడా వచ్చి చెప్పడం పూర్తి స్థాయిలో ఇవాళ 100కి 100 రూపాయలు కూడా ఇది అపూర్వ ఆదరణ. రేపు ఖచ్చితంగా జననేతగా జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు. ప్రకాశం జిల్లా మార్కాపురం వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అన్నా రాంబాబు నామినేషన్ వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాహుల్ మీనాకి నామినేషన్ పత్రాలు అందజేశారు. అన్నా రాంబాబు నామినేషన్ దాఖలు కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఏపీఐఐసీ చైర్మన్ వెంకటరెడ్డి, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేపీ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు సింహాద్రి చంద్రశేఖర్. నామినేషన్ కార్యక్రమంలో అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థి సింహాద్రి రమేష్ బాబు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు సింహాద్రి చంద్రశేఖర్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కంటే 3 రెట్లు ఎక్కువ చేసి చూపించారని విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. జగన్ హయాంలో రాష్ట్ర ప్రజల స్థూల ఆదాయం పెరిగిందన్నారు. బెజవాడ పార్లమెంట్లో 7 సీట్లు, ఎంపీ సీటు స్థానాన్ని వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బెజవాడ అభివృద్ధికి చంద్రబాబు 100 కోట్లు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. అమరావతిని రియల్ ఎస్టేట్గా మార్చి అమ్ముకోవడం కోసం విజయవాడ, గుంటూరును చంద్రబాబు నాశనం చేశారని మండిపడ్డారు. విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా కేశినేని నాని నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు కంటే 3 రెట్లు క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో అభివృద్ధి ఎక్కువ జరిగింది. ఏంటి నేను అనేది, ఓన్లీ చంద్రబాబు నాయుడు అమరావతి కోసం 10,000 కోట్లు పెడితే రైతులు ఇచ్చిన భూములు కాక విలేజ్ సెక్రటరియట్లు, ఆర్బీకేలు కడతానికి 30,000 కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి.
అట్లాగే దాదాపు 14,000 కోట్లు ఎడ్యుకేషన్లో ఖర్చు పెట్టాడు. 45 స్కూల్స్ అప్గ్రేడ్ చేశాడు, కార్పొరేట్ స్థాయికి చేసి పిల్లలు ప్రపంచంతో పాటు చేశాడు. హెల్త్లో 18,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అట్లా తీసుకుంటూ వెళ్తే వాళ్ళ బ్లూ ఎకానమీ, దాంట్లో 4 పోర్ట్లు, 8 ఫిషింగ్ హార్బర్లు పెట్టాడు. ప్రకాశం జిల్లా ఒంగోలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి నామినేషన్ వేశారు. ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు బాలినేని. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించారు. అశేష జన సందోహం మధ్య ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఎంపీ అభ్యర్థికి ఢిల్లీ వీధులు తెలియాల్సిన పనిలేదన్నారు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. ఎంపీకి క్వార్టర్స్, పార్లమెంట్ భవనం తెలిస్తే సరిపోతుందని కౌంటర్ ఇచ్చారు. ఎంపీలకు తెలియాల్సింది నియోజకవర్గంలో వీధులు, గ్రామాలు అన్నారు. రాజకీయ బ్రోకర్లకు ఢిల్లీ వీధులు తెలియాలని చురకలంటించారు. అనకాపల్లిలో పెత్తందారుకి సామాన్యుడికి మధ్య పోటీ జరుగుతోందని చెప్పారు. అనకాపల్లి పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు నామినేషన్ దాఖలు చేశారు. ఎక్కడి నుంచో కడప నుంచి దిగుమతి అయినటువంటి ఆ సీఎం రమేష్ ఈ ప్రాంతం తెలియదు, నియోజకవర్గ పేర్లే తెలియదు, ఆ నియోజకవర్గం ఎన్ని మండలాలు ఉన్నాయో తెలియదు, మండలాల పేర్లు తెలియదు, ఈ ప్రాంత సమస్యల పట్ల అవగాహన లేదు. తనేదో చంద్రబాబు నాయుడు మరి మాట్లాడాడు, సీఎం రమేష్ కట ఢిల్లీ వీధులన్నీ కూడా తెలుసంట, నాకు తెలియదంట. ఢిల్లీ వీధులతో నాకేం పని, పార్లమెంటుతో పని. కానీ పార్లమెంట్ తెలిస్తే సరిపోతుంది. వెళ్ళిన తర్వాత మాకు కేటాయించినటువంటి క్వార్టర్ నుంచి నేరుగా పార్లమెంట్కి వెళ్తాం. కానీ వీధులంట తిరిగే డ్యూటీ కాదు మాది. వీధులంట తిరిగే డ్యూటీ ఎక్కడుందనంటే, ఏ ప్రజలైతే మమ్మల్ని నమ్మి, ఏ ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పాలన నచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి అభ్యర్థుల్ని గెలిపించారో, ఆ అభ్యర్థిగా పార్లమెంట్లో అడుగుపెట్టిన తర్వాత ఈ ప్రాంత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటినేమో అక్కడ ప్రస్తావించి వీలైన వాటిని సాధించుకొని తెచ్చుకునే దానికి దీని గురించి ప్రయాసపడాలి తప్ప ఢిల్లీలో ఏ వీధి ఎక్కడుంది, ఏ సొంత ఎక్కడుంది వాళ్ళకు అవసరం. ఎందుకంటే నిత్యం వ్యాపారాల మీద ఆధారపడేటువంటి బ్రతుకులు వాళ్ళవి. వేల కోట్లు పెట్టుబడి పెట్టి అడ్డగోలుగా సంపాదించడం ఆలోచన, మాకు ఆలోచన లేదు.